గవర్నమెంట్ చేసే పని చేస్తాం స్కూల్స్ లో, కాలేజీల్లో. ఇప్పుడున్నాము ఎందుకు మీకు ఒక నమ్మకం అతను బాగా చెప్తారని. నేను బాధపడి వీళ్ళకు ఉద్యోగం వచ్చిన స్కూల్ పిల్లలంటే పొద్దునే తీసుకెళ్తారు సార్. అక్కడి నుంచి మళ్ళీ నేను క్యారేజ్ కట్టుకొని రన్నింగ్ లోనే వచ్చేస్తాను సార్ బస్ స్టాండ్ కి. అక్కడి నుంచి మళ్ళీ 4:30 వరకు మళ్ళీ స్కూల్ పిల్లలు తింటేసుకొని మళ్ళీ 6:30 వరకు పిల్లలు, మళ్ళీ 7:30 నుంచి 9:30 వరకు మళ్ళీ ఆటో. మీ బండ్లంతా పూలు వేసాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత అదృష్టం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. బోండమ్మ నాయకత్వంలో ఉన్నందుకు ఇంకా హ్యాపీ సార్. చెన్నగిరి మోహన్ రావు సారు మాకు కార్పొరేటర్ అన్నమాట, చాలా సపోర్ట్ ఇస్తారు సార్ మాకు. పక్కరండి. ఇంట్లో బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా హస్బెండ్ మాత్రం ప్రెసెంట్ అయితే పర్లేదు సార్. ఇంకా ఉండడానికి తినడానికి మా పిల్లల్ని చదివించుకోవటానికి నేను మళ్ళీ మాకు పిల్లల్ని చదివించుకొని పోనీ ఒక 10,000 అలా సేవింగ్ చేసుకోగలుగుతున్నాం సార్. దీంట్లో మీకు అయ్యే ఖర్చులో పెట్రోల్ ఎంతమ్మా? మాకు డైలీ 400 రూపీస్ సార్ పట్టు. ఆడవాళ్ళందరూ ఆనందంగా ఉన్నారమ్మా. విద్య, వైద్యం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి, సామాజిక భద్రత వంటి కీలక రంగాలన్నిటినీ మేళవింపు చేసుకుని రాష్ట్ర ప్రజలందరి జీవితాలలో ఆనంద వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యంగా ముందుకు దూసుకు వెడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగా ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో మరో హామీని ఆటో డ్రైవర్లందరికీ ప్రతి ఏటా 15,000 రూపాయలు అందేలా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక. నమ్మకం ఉందా బాగా చదువుకొని బయటకు వస్తామని? నేనేంటంటే రాష్ట్రాన్ని ఇంకొక వైపు తీసుకుపోవాలి టెక్నాలజీలో కూడా. ఇప్పుడు ఒకప్పుడు మీరంతా కష్టపడేవాళ్ళు, ఇప్పుడు సెల్ ఫోన్ అన్ని పనులు అయిపోతున్నాయి కదా. ఆ టెక్నాలజీ ఇప్పుడు మీరు నాటకాలు చేయడానికి రేపు రాబోయే రోజుల్లో 7 మెంబర్స్ ఉన్నారు సార్ ప్రజెంట్. అవును సార్, నెలకు వచ్చి మనం తీసుకొస్తే 2,000, 2,500 అలా ఇస్తారు సార్. ఇది సిఎన్జీ? అవును సార్, సిఎన్జీ సార్. ఈ స్కూటర్ ఎలా ఉంటుంది?
అంటే లోకల్లో తోలుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది సార్. ఎప్పుడన్నా బయట లోకల్లో అంటే ఓన్లీ సిటీలో తోలుకుంటే సిటీలో ఏం లేదు 4 ఏళ్ళు ఉండంగానే ఆటో వాళ్ళ సర్లే అని చెప్పేసి అంటము, మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము. ఇంకా అలా అలా అంటుండేసరికి ఇంకా 1 ఇయర్కి ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది. మేము అయోధ్యనగర్కి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇక దాదాపు ఒక 5-6 ఇల్లు మారుంటాము. మాకు అదృష్టం బాగుంది సార్, మాకు కలవలేదు, రాలేదు. అసలు నిజంగా అదే కలిసి కంగారు పెడతారు చెల్లమ్మని. మా మెల్లి ఎవరు కొట్టిందనుకో మళ్ళీ మా నాకే పొక్క ముందులో లెఫ్ట్ రమ్మంటాడు, నువ్వేమో రైట్ రమ్మంటావు. అందరు కలిసి చెల్లమ్మని లేదు సార్, నాకు అనుభవం అయింది కాబట్టి నేను మా జనరల్ గానే నేను స్లోగా తోలుతాను. ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కినా సరే మీరు చెప్పండి అమ్మ నా ఆటో ఎక్కినప్పుడు మేము స్లోగా తీసుకెళ్తాము. సో కాబట్టి నేను తోలేదు స్లోగానే. ఇంకా ఉన్న దాంట్లో మా అమ్మాయి అనుకొని మేము జాగ్రత్తగా తీసుకెళ్తాము అని చెప్తాను. ఎక్కువ లేడీస్ ఎక్కుతారు సార్ నా ఆటో. ఇప్పుడు నువ్వు చదువుకునేది నీ భవిష్యత్తుని మార్చేస్తుంది. నీకు ఒక ఎవ్రీడే నీకు జ్ఞాపకం ఉండాల. మీ నాన్న ఆటో డ్రైవర్గా పనిచేశాడు, మీ తాత డ్రైవర్గా పనిచేశాడు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలి. కట్టిస్తా నేను కట్టిస్తానమ్మా, చేస్తాను. అప్పుడు నీకు నువ్వేదైతే అనుకుంటావో అది సాధించే అవకాశం వచ్చింది జీవితంలో. గుర్తుపెట్టుకో, ఆ ఆలోచన మీ నాన్న చేయలే. ఇప్పుడు మీ నాన్న నేను చేయించి పడి తీసుకొచ్చాడు. వాటి నాన్న ఆయనకి చెప్పలా. అంటే ఇప్పుడు ఏంటంటే పేదవాడిగానే ఉండాలి. మీ వాళ్ళల్లో ముస్లింస్ లో అందరూ చదివిస్తున్నారు మా పిల్లల్ని బాగా. ఇప్పుడు మీరు మామూలుగా ముస్లింస్ లో ఎక్కువ మంది, హిందువులో ఉండేవాళ్ళు ముస్లింస్ లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇది చేసేవాళ్ళు. ఇప్పుడు తగ్గించేశారు. దానికి నేను కూడా కారణం అప్పుడు చెప్తా ఉండేవాడిని. ఒకరిద్దరు అన్నా మీరు కూడా దాన్ని అమలు చేశారు. ఇప్పుడు కొంతమంది ఒకరితో కూడా అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కావాలని మళ్ళా చెప్తున్నాను. జనాభానే మన దేశానికి ఆస్తి, ప్రజలే మనకు ఆస్తి అన్నమాట. అందరూ కలవలేదు.
చెప్పన్నారు. ఇలా అయితే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తారు, అందరం వస్తేనే కదా అందరికి బాగుండేది. మేము కొంతలో కొంత లేడీస్ కి మేము ఎక్కినంత సేపు చాలా సెక్యూరిటీ వేశారు. వాస్తవంగా చెప్పాలి, చాలా మంది అన్నారు. ఏం చేయాలంటే భద్రత మీరు అన్నట్టు మహిళలు పెద్ద ఎత్తున ప్రోత్సహించి చేయాలి. అవును సార్, ఎందుకంటే ఆడపిల్లలు కూడా జెంట్స్ ఆటోలు ఎక్కిన సేఫ్టీ ఉండట్లేదు. సో కాబట్టి మేము తిరిగినంత సేపు అయితే మాత్రం హ్యాపీ సార్. పిల్లలు ఏదన్నా గుసగుసలు ఆడుతున్న కాలేజీ పిల్లలు. ఇది 5 kgs సార్ సిలిండర్ వచ్చేసి 5 kgs అండి సిలిండర్. ఇది 5 kgs అంటే మనకి 400 అలా ఎక్కుతుంది సార్. తెలుసా? తెలుసు సార్, మీటర్ ఉంటుంది సార్. అయిపోయేదాకా వెయిట్ చేస్తారా? కొంచెం అవకాశం ఉంటే ముందుగానే ఫిల్ చేసుకుంటాం సార్. కొంచెం ఒక 20 కిలోమీటర్లు అలా ఉందని కానీ ముందే ఫిల్ చేసుకుంటాం. అదే బండికి పెడతారా? అవును సార్, అదే బండి సార్. దానికి చిన్న వాల్లా ఉంటుంది సార్, పిన్ ఒకటి ఉంటుంది. ఇది మన రైట్ సైడ్ మనకి సింగనర్లో ఉంది సార్. చాలా ఉన్నాయి సార్. ఇంతకుముందు సింగనర్లో ఒకటి ఉన్నాయి సార్, ఇప్పుడు చాలా ఉన్నాయి సార్. అన్ని ఏరియాలు ఉన్నాయి సార్, మ్యాక్సిమం అన్ని ఏరియాలు ఉన్నాయి సార్. మన ఏ ఊరు ఇలా వైజాగ్ కూడా వెళ్ళిపోవచ్చు సార్. అంత ఇది 3 members కంఫర్టబుల్ సార్. అంటే స్లోగా వెళ్ళమన్నారని. కొంతమంది రూపాయలు ఇచ్చినా సరే నేను వెళ్ళను. ఇది ఆటోలో లేడీస్ ఆటో అనుకున్నారా జెంట్స్ ఆటో అనుకున్నారా, ఎలా పడతా వెళ్తే నాకు వెనకాల ఫ్యామిలీ ఉంది. మీరు ఇచ్చే డబ్బుల కోసం కాదు కదా నాకు వచ్చింది ఆటో. కాబట్టి నేను ఇంకా ఎక్కువ రోజులు మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. నాకు ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి, మా పిల్లల్ని చదివించుకోవాలి. మీరు ఇంకొక ఆటో ఎక్కండి, ఎంత ఫాస్ట్గా వెళ్ళి ఆటో ఉంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోండి. ఒక అడుగు తగ్గితే 100 ఏళ్ళు బతకచ్చు మనము, మీరేం అనుకోమాకండి. ఇప్పుడు వస్తాయి మా కంపెనీలు వస్తాయి. అమరావతి రాజధాని అయింది కాబట్టి హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది అవకాశం. అన్ని అవకాశాలు ఇక్కడికే వస్తాయి. అవసరం లేదు, అన్ని ఇక్కడికే వస్తాయి. నడిపిస్తారా 12 గంటల? మాక్సిమం నేను 10 వరకు తోలుతాను సార్. రోజుకి 10 గంటలు అంటే 10ంటికి వస్తాను. ఆ పిల్లలు దింపుకొని ఇంట్లో క్యారేజీలు పిల్లల 10ంటికల్లా నేను స్కూల్లో క్యారేజీలు ఇచ్చేసుకొని ఇంట్లో మా సార్ చేస్తారు సార్. అంటే ఇంక అన్ని నేను ఒక్కదాన్ని అంటే నేను అలసిపోయి వస్తాను కదా, నాకు రెస్ట్ ఇవ్వాలని చెప్పి తను అర్థం చేసుకొని తను వంట చేస్తారు. చక్కగా కూరగాయలు కోసి ఇవ్వటము, అలా ఒకరికొకరము సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి సార్. మా వారికి ఎలాంటి అలవాట్లు కూడా లేవు, అందువల్ల చాలా హ్యాపీ అన్నమాట. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మీ ఊరు నుంచి ఇతని కంపెనీ పెట్టి ప్రపంచం అంతా పనులు చేసే పరిస్థితి వస్తుంది. నాలెడ్జ్ ఎకానమీ, ఐటీ వల్ల ఆ స్థాయికి ఎదుగుతాం. ప్రపంచంలో చాలా దేశాల్లో నాయకత్వం లేదు. ఇలాంటి కుర్రాళ్ళని మంచి నాయకులుగా తయారు చేయాలి.